నమస్తే సార్. గుంటూరు కుమార్. సార్ నమస్తే సార్. డిపో గుంటూరు రెస్పాండింగ్ సార్. సార్ 24-25 లో మా డిమాండ్ 30 crores ఉంది సార్. 25-26 మధ్య మన స్వంత పంచాయతీ వచ్చిన తర్వాత దాన్ని 40 crores అయింది సార్. రీఅసెస్మెంట్ సైజ్ చేస్తే 6 crores పెరిగింది సార్. 24-25 లో 31 crores మేము కలెక్ట్ చేయడం జరిగింది సార్. 25-26 లో 50 crores చేసాం, అంటే 19 crores ఇంక్రీజ్ అయింది సార్. 25-26 లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విలేజ్ కేస్ స్టడీ తీసుకున్నాం సార్. డోర్ కీపర్ అని 5,489 పాపులేషన్ సార్. అక్కడ 4 అసెస్మెంట్స్ కి గతంలో 19,38,000 ఉండేది సార్. ఆ 4 అసెస్మెంట్స్ కి మనము చేసిన రీఅసెస్మెంట్ చేసిన తర్వాత 32,56,00,000 అంటే 13 lakhs ఇంక్రీజ్ అయింది సార్. ఆ విలేజ్ లో గతంలో 34 ఉండేది, ఇప్పుడు 55 lakhs అయింది. మిగతా అసెస్మెంట్ చేసుకుంటే 55 lakhs ఇంక్రీజ్ అయింది సార్. ఇది వచ్చేసి ఒక కేస్ స్టడీగా మీకు చెప్తాను సార్. అదేవిధంగా అన్ని జిల్లాలో చేస్తున్నాం సార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 3.70 crores ఉంది సార్. దాంట్లో లాస్ట్ ఇయర్ 3.56 crores కట్టారు సార్. ఈ ఇయర్ వచ్చేసి సార్ 2.29 crores కట్టేశారు సార్ ఆల్రెడీ. 2.42 అనేసి ఇండస్ట్రీస్ వచ్చేసి 2.75 crores ఉంటాయి సార్. మనకు అరియర్స్ 1.2 3.98 ఈ ఇయర్ తర్వాత సార్ మాకు ఈ 5% అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత సార్ ఈ ఇయర్ లో గతంలో అయితే ఈ మంత్ ఏప్రిల్ మంత్ లో 20 lakhs 25 lakhs మాత్రమే కలెక్ట్ చేసేవాళ్ళం సార్. మనం 5% రాయితీ అయితే ఎప్పుడైతే ఇచ్చామో 6 crores 34 lakhs అనేది కలెక్ట్ అయింది సార్ ఈ మంత్. ఎర్లీ బర్డ్ స్కీమ్స్ మీరు ఇచ్చారు. What about institutions and industries? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పండి. I need main 3 And, parameters. Garbage collection and education institutions and industries. These 3 should be the standard. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, గార్బేజ్ కలెక్షన్. ఎడ్యుకేషన్ crores మనకి వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకు రావచ్చు సార్. లాస్ట్ ఇయర్ మనకి 3.56 crores కట్టారు సార్. 14 lakhs మాత్రమే పెట్టింది సార్. ఈ ఇయర్ ఆల్రెడీ 2.29 lakhs 2.29 crores కట్టారు సార్ ఈ ఇయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. అదేవిధంగా ఇండస్ట్రీస్ చూసుకుంటే సార్ మనకు స్మాల్ ఇండస్ట్రీస్ ఫుడ్ ఇన్నోవేషన్ కూడా ఎక్కువ ఉన్నాయి సార్. దానివల్ల తక్కువ ట్యాక్స్ అనేది పడింది సార్. 2 crores 75 lakhs అనేది కరెక్ట్ సార్. దాంట్లో లాస్ట్ ఇయర్ వచ్చేసి 1.5 కట్టడం జరిగింది సార్. 1.23 అరియర్స్ ఉన్నాయి. ఈ ఇయర్ వచ్చేసి 83 lakhs ఆల్రెడీ మంత్స్ లో 83 lakhs కలెక్ట్ చేయడం జరిగింది సార్ ఇండస్ట్రీస్ నుంచి. చౌడవరం జీపీ మీ కింద వస్తుందా, పల్నాడు కింద వస్తుందా? చౌడవరం మీ కింద వస్తుందా, పల్నాడు కింద వస్తుందా? పల్నాడు డిపిఓ పల్నాడు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మున్సిపాలిటీకి వస్తుంది సార్. అది కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. చౌడవరం జీపీ మున్సిపాలిటీ కింద రాదండి, పంచాయతీ. పక్కా పంచాయతీ. Tell them to check, no? They must be having some records online. I think sir, it comes under Palnadu, sir. That's why these come. Okay, Palnadu వాళ్ళు. Nayak. You conclude this. You conclude Guntur. DPO గారు కుమార్ డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లు అందరు డిపిఓస్ చాలా క్లియర్ గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, వాటి నుంచి మనకి వేస్ట్ ఎంత జనరేట్ అవుతుంది, వాటర్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎంత వేస్ట్ వాటర్, స్పెసిఫై ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్, అది స్కూలా, కాలేజా, యూనివర్సిటీయా ఏంటి అనేది. దాంతోపాటు వాళ్ళు అసెస్మెంట్ అంతా, ప్రీవియస్ అసెస్మెంట్ అంతా, కొత్త అసెస్మెంట్ చెక్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, ఆ డీటెయిల్స్ విత్ ఇన్ 1 week కావాలి. ఓకే, అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా. Okay, all DPOs the same format goes. Okay. Excellent.
నాయక్. Sir, good morning, sir. Sir, good morning, sir. Sir, Chavdavaram comes under Guntur municipality, sir. It is Medjugorje municipality. That is one submission. మరి జిందాల్ స్టీల్ ప్లాంట్ It is in Edinburgh Mandal, sir. Kondavedu GP కింద వస్తుంది. Sir, good morning, sir. RBL college ఏంటి అసలు? ముందు చౌడవరం చెప్పేసి Sir, ముందు కోర్ట్ కేసు. యా చెప్పండి. మెయిన్ సార్ మెయిన్ డిఫరెన్స్ ఏమంటే సార్ స్వర్ణ పంచాయతీ రాకముందు పంచాయత్ సెక్రటరీ ఎంత చెప్తే అంతే ట్యాక్స్ కలెక్షన్ మేము ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోవాల్సి వచ్చింది సార్. దట్ వాస్ ద మేజర్ హెడ్ ఎర్లియర్. సో 2024-25కి మాకు 35 crores డిమాండ్ ఉంటే అప్పుడు 59% కలెక్షన్ ఉంది సార్. వన్స్ స్వర్ణ పంచాయతీ స్టెబిలైజ్ అయిన తర్వాత డే టు డే మేము చూడగలిగాం సార్. దానివల్ల మాకు 40.27 crores ఏదైతే డిమాండ్ ఉందో దాంట్లో 77% లాస్ట్ ఇయర్ అచీవ్ చేశాం సార్. దట్ ఈస్ ఆల్ టైమ్ హై ఇన్ పల్నాడు యాజ్ వెల్ యాజ్ ఇట్ అప్లైస్ టు ఆల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ సార్. అందరూ హైయెస్ట్ 93-94% తిరుపతి చిత్తూరు చేయగలిగారంటే మేజర్ థింగ్ ఇస్ దట్ మీ డైరెక్షన్ లో కమిషన్ సార్ డైరెక్షన్ లో అది అచీవ్ అయింది సార్. దగ్గర ట్రాన్స్పరెన్సీ పెరిగింది సార్. సెకండ్ పాయింట్ వచ్చి సార్ మాకు ఒక కేస్ స్టడీ తీసుకుంటే మద్దిరాల అనే గ్రామ పంచాయతీ చెరుకులూరుపేటలో సార్ ముందు 359 అసెస్మెంట్స్ ఉంటాయి సార్. 26 అసెస్మెంట్స్ సార్ ఆల్రెడీ చెప్పుకున్నారు మాకు 10,000 square feet ఉన్నవి అడిషనల్ మీరు ఐడెంటిఫై చేయమన్నారు. ఓన్లీ ఒక 26 అసెస్మెంట్స్ చేయడం వల్ల వాళ్ళకి 6 lakhs అడిషనల్ గా పెరగడం జరిగింది సార్ వాళ్ళ ట్యాక్స్. ఎందుకంటే దాంట్లో మేజర్ ఇండస్ట్రీస్ గ్రానైట్ అలాంటివి వస్తాయని ఒక యూనిట్ దగ్గర ఎస్పెషల్ పెద్ద వాటిని వాళ్ళు లాస్ట్ 3 years కూడా కట్టించడం వల్ల ఒక యూనిట్ వల్ల వాళ్ళకి అరౌండ్ 3 lakhs రావడం జరిగింది సార్. ఇప్పుడు ముందు వాళ్ళది 2.67 lakhs ఉండేది, ఇప్పుడు మొత్తం 12.6 lakhs వరకు సార్ వాళ్ళది 330% హైక్ అనేది జరిగింది సార్. ఇది ఒక మేజర్ చేంజ్ సార్. సెకండ్ థింగ్ వచ్చి ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు మేజర్ మనకి ఇంకొక చోట ఇష్యూస్ వచ్చేది ఏంటి సార్, పౌడా అన్నది ఇండిపెండెంట్ గా యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు పల్నాడులో తీసుకుంటే పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దే హ్యావ్ దేర్ ఓన్ వెబ్సైట్ సార్. ఇప్పుడు మనం బిల్డింగ్ ప్లాన్ కొత్తగా ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే దీస్ ఆర్ వర్కింగ్ అండర్ సీలోస్. మాది సిఆర్టీఏ ఉంది అండ్ పౌడా ఉంది. పౌడాలో బిల్డింగ్ ప్లాన్ ఇచ్చేటప్పుడు ఆ ప్లాన్ ఇందాక సార్ కూడా చెప్పారు సార్ కమిషన్ సార్ అప్ టు 300 square meter వరకు పంచాయతీ కెన్ గివ్, మోర్ దాన్ 300 అయితే పౌడా వాళ్ళు ఇవ్వాలి. ఇక్కడ డైరెక్ట్ గా మాకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే జలాలపాలెం అనే విలేజ్ సార్, వాళ్ళ ఓన్ ట్యాక్స్ తీసుకుంటే ఓన్లీ 2.93 lakhs, చాలా చిన్న పంచాయతీ. అలాంటిది వాళ్ళు జస్ట్ 38 అసెస్మెంట్స్ ఇచ్చారు సార్ ఆన్లైన్ లో. ఇస్తే 13 lakhs వాళ్ళకి వచ్చింది సార్ ఓన్లీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months. సో ఇట్ ఈస్ లైక్ 4.43 times అగైన్స్ దేర్ హౌస్ ట్యాక్స్. సేమ్ అదే వినుకొండలో ఇంకొక తిమ్మాయిపాలెం అనే విలేజ్ సార్, అక్కడ కూడా 4.65 lakhs వాళ్ళకి. వాళ్ళు కూడా అరౌండ్ 22 అసెస్మెంట్స్ ఇవ్వడం వల్ల 2.45 lakhs అండ్ 50% ఆఫ్ దేర్ హౌస్ ట్యాక్స్ ఏదైతే ఉందో జస్ట్ 22 అసెస్మెంట్స్ కొత్తగా ఇవ్వడం వల్ల జరిగింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ ప్లాన్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది, వాళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండదు, ఫ్యూచర్ లో వాళ్ళది డిస్కాంటిన్యూ చేస్తారన్నది. సెకండ్, ఈ కొత్త అసెస్మెంట్స్ ఏవైతే మనం మళ్ళీ హౌస్ ట్యాక్స్ అలాగే వేస్తాము. సో ఇవన్నీ కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్, ఆల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఆర్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ అండ్ వీటన్నిటిని ఇందాక సార్ చెప్పిన స్వంత పంచాయతీ లింక్ చేస్తే అసలు ఎక్కడెక్కడైతే బిల్డింగ్ ప్లాన్ మనం ఇచ్చామో వాటన్నిటికి ఆటోమేటికల్లీ అమౌంట్ అనేది మనం మా డాష్ బోర్డ్ మోర్ దాన్ 300 square meters అయితే పౌడా ఇవ్వాలి సార్. ఇక్కడ పౌడా పర్మిషన్ ఇచ్చే చోట ఆ అమౌంట్స్ అనేవి మనకి వెంటనే రిఫ్లెక్ట్ కావట్లేదు. ఇందాక మేడం చెప్పినట్టు ఎన్టీఆర్ డిపిఓ గారు చెప్పినట్టు సిఆర్టీలో పరిధిలో అసలు ఎన్ని అసెస్మెంట్స్ వెళ్తున్నాయి, ఎన్ని లేఅవుట్స్ వెళ్తున్నాయి, వెంబటే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇట్స్ నాట్ రిఫ్లెక్టెడ్. లాస్ట్ 2 years we didn't get single penny sir. I will submit sir. సో అది మనం స్వర్ణ పంచాయతీ ఇంటిగ్రేట్ చేస్తే ఎంటైర్ స్టేట్ మన పిక్చర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అసలు పంచాయతీ పొజిషన్ అంతా ఒక చిన్న పంచాయతీలో 13 lakhs వస్తుందంటే మేజర్ పంచాయతీ ఇంకా ఎక్కువ వచ్చావు. ఈవెన్ 1 crore 1.5 crore కూడా మనకి హౌస్ ట్యాక్స్ కాకుండా అడిషనల్ గా వచ్చే ఒక సబ్మిషన్ సార్. సెకండ్ థింగ్ వచ్చి సార్ చెప్పినట్టు తమరు చెప్పినట్టు సార్ మా దగ్గర ఇప్పుడు 33 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అరౌండ్ 47 lakhs విచ్ ఐ ఫీల్ దట్ ఇంక్రీజ్ సార్. మళ్ళీ అసెస్ చేస్తాము. అలాగే ఇండస్ట్రీస్ 1.186 ఉన్నాయి సార్, 1.77 crores ఉన్నాయి. దాంట్లో మేజర్ సిమెంట్ ఫ్యాక్టరీ 39 lakhs నుంచి 2,000-3,000 వరకు ఉన్నాయి సార్. ఈ రెండింటిని కూడా మళ్ళీ మేము రీఅసెస్ చేసి కూడా చెప్తాం సార్. మీరు ఇంకా మన మేజర్ డిస్కషన్ లో నాయక్ గారు మీరు ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ మీరు ఏమైనా ఇంటరాక్ట్ అవుతారా పీసీబీ వాళ్ళతోటి? అలాంటిది కంప్లైంట్ ఏం లేదు సార్. జనరల్ గా వాళ్ళు ఫ్లై యాష్ అవన్నీ వాళ్ళు మళ్ళీ వేరే వాటికి అది ఇన్పుట్ ప్రొడక్ట్. అలాగే వాళ్ళ గ్రీన్ కవర్ ఉందా?
ద మ్యాండేటరీ గ్రీన్ కవర్ ఉంటుంది కదా, అది మెయింటైన్ చేస్తారా? హ్యావ్ యూ డన్ ఎనీ